మాజీ ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ బీసీసీఐపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన పదవీ కాలంలో భారత జట్టును పెనాల్టీల నుండి రక్షించడానికి రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించారని ఆయన పేర్కొన్నారు. కాగా రిటైర్డ్ ఇంగ్లాండ్ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ తండ్రి అయిన క్రిస్ బ్రాడ్ ఒక ఇంటర్వ్యూలో దీని గురించి బయటపెట్టాడు. ఒక నిర్దిష్ట మ్యాచ్లో కాస్త సైలెంట్గా ఉండమని, అలాగే టీమిండియా జట్టును స్లో ఓవర్ రేట్ జరిమానా నుండి తప్పించుకోవటానికి ఒక ఫోన్ కాల్ తనకు వచ్చిందని బ్రాడ్ పేర్కొన్నారు. ఆట ముగిసే సమయానికి భారత్ 3 లేదా 4 ఓవర్లు మిగిలిందని బ్రాడ్ పేర్కొన్నాడు. దీనికి ఖచ్చితంగా జరిమానా పడుతుంది. కానీ బీసీసీఐ ఒత్తిడి కారణంగా ఓవర్ రేట్ను జరిమానా పరిమితికి దిగువకు తీసుకురావడానికి గడిచిన సమయాన్ని మార్చుకొని తాను ఈ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సి వచ్చిందని బ్రాడ్ చెప్పుకొచ్చాడు. ఇక బ్రాడ్ మాట్లాడుతూ తాను అధికారిగా ఉన్న తొలినాళ్ల కంటే ఇప్పుడు క్రీడలు చాలా రాజకీయంగా మారిందని పేర్కొన్నాడు. బీసీసీఐ ప్రధాన ఆర్థిక వనరుగా ఉండటంతో ఐసీసీలో ఉన్నత పదవులు చాలా రాజకీయంగా మారాయని బ్రాడ్ ఆరోపించారు. అయితే ప్రస్తుతం బీసీసీఐ చాలా డబ్బులు సంపాదించింది. దీంతో ఐసీసీని కూడా కంట్రోల్ చేస్తోంది. ప్రస్తుతం నేను లేకపోవటం చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇది గతంలో కంటే ఇప్పుడు చాలా రాజకీయం నడుస్తోంది అని చెప్పుకొచ్చాడు. స్లో ఓవర్ రేట్ ఎపిసోడ్ గురించి వివరిస్తూ ఆ ఫోన్ కాల్ తనను టీమిండియా పట్ల ఎలా సున్నితంగా ఉండమని బలవంతం చేసిందని బ్రాడ్ వెల్లడించాడు. ఈ సంఘటన సౌరవ్ గంగూలీ కెప్టెన్గా ఉన్న భారత జట్టు మ్యాచ్కు సంబంధించినది. కానీ నేను రూల్స్ ఫాలో అయ్యాను, జట్టును శిక్షించానని క్రిస్ బ్రాడ్ వెల్లడించాడు.